ఈ క్రైస్తవుల వల్ల మనకు చాలా ఇబ్బంది అయిపోతుందిరా. ఎరా ఏమైంది? వాళ్ళు దేవుళ్ళ సన్నిధికి వెళ్తుండే కాకుండా యవనస్తులను కూడా తీసుకెళ్ళిపోతున్నారా. అరే ఎందుకురా అలా మాట్లాడుతున్నా? ఎలాగైతే మనం కట్టిన కోటలో రాజ్యాలన్నీ కూలిపోతారా. అరే యవనస్తులు ప్రార్థన చేసేసినంత మాత్రాన, వాక్యం చదివేసినంత మాత్రాన పర్లోక రాజ్యం వెళ్ళిపోతారు అనుకుంటున్నావు ఏంటి నువ్వు? అవును మరి. ఒరే ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ పరిస్థితులు మారవరా, వాళ్ళ హృదయం మారదురా. ముందు వాళ్ళు మారాల్సింది హృదయమేరా. వాళ్ళ హృదయం మారితేనే ఆ పరలోక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ అయ్యేది. నాకు ఎందుకో భయం అవుతుంది. అలాంటి వాళ్ళు ఉంటే మరి పరలోక రాజ్యం వెళ్ళిపోతారే, మన రాజ్యాలు కూలిపోతాయి. ఒరే నువ్వేం టెన్షన్ పడిపోకరా. నీకు కొంతమంది క్రైస్తవులు చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. చూడు నువ్వు ఎలా చెప్తున్నాడు, ఆవిడ వచ్చేస్తున్నాడు బైబిల్ పెట్టుకుని. అరే ఈడంతా హడావిడి రా, ఏముండదు. వాళ్ళ చేతిలో ప్రార్థన చేస్తాడు అంతే. చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాడు అని నాకు భయం అవుతుంది. పెద్ద మ్యాటరే ఉండదు మన వాళ్ళు. ఎంత విశ్వాసంగా చేస్తే దేవుడు ప్రార్థనలకి ఇచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతే. ఒరే విశ్వాసంగా ప్రార్థన చేస్తాడు, ఆడు బతుకు మారుతుందా? ఆడు హృదయం మారుతుందా? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నాకు చాలా భయం అవుతుంది. ప్రతిదానికి టెన్షన్ పడిపోకరా బాబు. నన్ను టెన్షన్ పెట్టి మధ్య నాకు భయం అవుతుందని. నాకు రే చెప్పింది నేను అటు మారాడరాడు. అబ్బబ్బబ్బా, పొద్దు పొద్దు నీ తక్కువ కలవాడు మొహం చూడాల్సి వచ్చింది. చిచి, ఈరోజు నా పనులన్నింటిలో నష్టమే. అదేంటాడు అలా తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు అంత బలంగా ప్రార్థన చేశాడు. ఒరే నేను ముందే చెప్పానా ఆడు బతుకు మంచిది కాదురా అని. తక్కువ కులం వాడిని చూసి మూలుక్కుంటున్నాడు రాడు. తక్కువ కులం వాడిని చూసి ఇప్పుడు సపోజ్ ఎవడైనా తక్కువ కులం వాడు మంచిగా ఎదుగుతున్నాడు అనుకో, చూసి తట్టుకోలేడు రాడు. అదొకటే కాదు, లోకంలో నిమ్మకాయ కూడా భయపడతాడు. నీకేం తెలుసురా బాబు, మంచి రోజులు చెడ్డ రోజులని కూడా చూస్తాడు. మళ్ళీ అదే టైంకి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయాలంటాడు. ఇలాంటి వాళ్ళతో మనకు పెద్ద ప్రాబ్లం ఉండదురా. అంటే చూడగానే చాలా భయం వేసిందని. ఒరే నువ్వు టెన్షన్ పడిపోకరా బాబు. ఇదే అనుభవానికి ఆవేశానికి తేడా అంటే. ఈడొకడు ప్రతిదానికి టెన్షన్ పడిపోతాడు. అటు చూడు, ఇంకోటి చీప్ రోడ్కి వచ్చేస్తున్నాడు చర్చిలోకి. నువ్వు ఎలా ఉండవు. ఒరే ఆడు చీపు పట్టుకొని తుడుతాడు అంతే. ఆడ హృదయం తుడుచుకోడు. చూడు చూడు, మొత్తం చర్చి అంతా తుడిచేస్తున్నాడు. ఆడు తుడుతాడు రా, ఆడు అలాగే తుడుతాడు. ప్రతిరోజు తుడుతాడు బాబు. మంచోడు గొప్పవాడు రా బాబు. రోజు తుడుతాడు వచ్చి, హృదయం మాత్రం తుడుచుకోడు. నాకు ఎందుకో భయం అవుతుందని ఈడు ఇలా పరిచయం చేస్తుంటే. ఒరే పరిచయం చేసేది పరలోక రాజ్యం వెళ్ళాడని నీకు ఎవడరా చెప్పాడు? పరిచయం చేసేసినంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళిపోడరా. ముందు మారాల్సిందాడు బతుకు. నాకు భయం అవుతుందని నువ్వు అలాగే చెప్తున్నావు. కానీ ఈడు ఆచారాన్ని పాటిస్తాడు కానీ వీళ్ళ ఆరాధన ఉండదురా. ఈడంతే, ఈడు వేస్ట్. చూడు ఇందాక నుంచి తుడిసిన దగ్గర తుడుతున్నాడు. అది కూడా నిజమేనే. నీకేం తెలుదురా? అది కూడా నిజమే. నువ్వు టెన్షన్ పడిపో. చెప్పింది నేను. భయం వేసేస్తుంది నాకు, నా మనసులో భయం వేసేస్తుంది. నువ్వు భయపడకరా. విను. హలో హలో ఆకాష్, చెప్పరా. ఎక్కడున్నారా? చర్చిలో ఉన్నాను రా. అరే ఏంట్రా ఎప్పుడు చూసినా చర్చు అంటావు? అరే దేవుని పరిచయరా. ఏంట్రా నువ్వు ఎప్పుడు చూసినా చర్చు అంటావు, పరిచర్య అంటావు? లైఫ్ నీకు ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఏమైందిరా? ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయిందిరా. ఏ సినిమారా? కొత్త సినిమా రిలీజ్ అయిందిరా. నీకోసం టికెట్లు కూడా తీసి ఉంచాను, తొందరగా రా. అరే ఎక్కడున్నారా? తొందరగా వచ్చాయి, ఫాస్ట్గా వచ్చేద్దా నాకు ఒకసారి. ఆడిట్ అలా పడిసి వెళ్ళిపోయి సినిమా అనగానే చూసా, సినిమా అనగా వెళ్ళిపోతాడు. బ్లాక్ టికెట్లు కూడా అమ్మేస్తాడు అక్కడక్కడ. చాలా బలంగా తెలుసు గురించి. దేవుడు పరిచయం చేస్తున్నాడు. నేను చెప్పాను కదరా, పరిచయం చేద్దామని వస్తాడు అంతే. పాస్టర్ గారు చూస్తే పరిచయం చేయాలని వస్తాడు. నిజాయితీగా మారు మనసు ఉండి పరిచయం చేసేవాడు అవాడు లేడరా. బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ, నీకేం తెలుసు? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనకు చాలా మంచిది. మనం మంచిదిరా, పెద్ద పెద్దగా కట్టుకోవచ్చు. మన బాటలు శుభ్రంగా కట్టుకోవచ్చు, చాలా శుభ్రంగా పడుకోవచ్చు కూడా. చాలా బలంగా కట్టుకోవచ్చు. నీకేం తెలుసురా బాబు? టెన్షన్ పడిపోకు నువ్వు అన్నిటికీ. నన్ను టెన్షన్ పెట్టి అర్థమవుతుందా? ఓకేనా ఓకేనా. చాలా మంది ఉన్నారు మరి. ఈడు చూడు, ఆదివారం బైబిల్ పెట్టుకుని. అరే ఈడు నాకు తెలుసురా. పాపం ప్రతి ఆదివారం చర్చికి వెళ్దాం అనుకుంటాడు రా, కానీ వెళ్ళడం. చాలా మంచిగా రెడీ అయ్యాడు, చేతిలో బైబిల్ పెట్టుకున్నాడు. ఆడు అలాగే నడితే వెళ్తాడు, మధ్యదారిలో అయిపోతాడు ఎక్కడ దగ్గర. లేదని చాలా విశ్వాసంగా వెళ్తున్నాడు. భయం అవుతుంది నాకు. బర్రే ఆడాలి వెళ్తాడు రా. ఆడికి చర్చ్ అన్నా ఇదన్నా మంచి విశ్వాసమే, వెళ్దామని అనుకుంటాడు కానీ వెళ్ళకపోతాడు రా. పరిస్థితులు సహకరించవాడికి. లేదు లేదు, నా భయం అవుతుంది. నైట్ చూడనా. అదేంటి మేస్త్రి గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? హలో హలో యోహాన్ గారు, చెప్పండి మేస్త్రి గారు. ఎక్కడున్నారండి? ఈరోజు ఆదివారం కదండి, చర్చికి వెళ్తున్నానండి. ఈరోజు మన బిల్డింగ్ దగ్గర కొంచెం అర్జెంటుగా వర్క్ ఉందండి, మీరు రావాలండి. అవదండి. మీరు ఆదివారం చర్చికి వెళ్తారని తెలుసండి, అయినా కానీ కొంచెం అర్జెంటుగా వర్క్ ఉంది, మీరు రావాలండి. ఎట్లా అండి మీరు ఇలాగా?
కాదండి, కొంచెం అర్జెంట్ వర్క్ ఉందండి. కావాలంటే ఓ 300 ఎక్స్ట్రా ఇస్తాను, రండి. లేదండి, నేను చర్చికి వెళ్ళకపోతే అసలు ఉండలేనండి. మీరు లేకపోతే ఇక్కడ పని అవదండి. చర్చికి ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు కదండి. లేదండి, అస్సలండి అవదండి. సరేలేండి, డబుల్ చేత ఇస్తాను, రండి. సరేలేండి, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. మొన్న మనం పని చేసాం కదా, అక్కడే కదండి. అక్కడేనండి, తొందరగా వచ్చేసేయండి. సరేనండి, వెళ్ళిపో. అలా వెళ్దామా ఉంటుంది వద్దా? అంతా. డబల్ చేద్దాం అంటున్నారు. వెళ్ళిపో, డబల్ చేద్దాం. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళొచ్చు. నడిచే. సర్లే, వెళ్దాం. వెరీ గుడ్ బాయ్. మనోడే రైడ్. అదేంటరా? చూసా డబ్బు అనగా నోట్లు కట్టి చూపితే చూసి ఎలా పరిగెట్టాడు. అలా ఉంటుందిరా మన మ్యాజిక్లు అన్నీ అలాగే చాలా వెరైటీగా ఉంటాయి. డబ్బు కట్టను చూపిస్తే చాలరా, భార్యని, బిడ్డల్ని, బంధువుల్ని, ఆఖరిగా దేవుణ్ణి కూడా అమ్మేస్తారు వీళ్ళ. నీకేం తెలుసు వీళ్ళ గురించే? అంటే ఆయన చూడగానే ఫస్ట్లో నాకు చాలా భయం వేసింది. నీకు చెప్పాను కదా, ప్రతిదానికి భయపడకరా. మన మ్యాజిక్లు అన్నీ ఇలాగే చాలా వెరైటీగా ఉంటాయి. నీకేం తెలుసు? సీనియర్ చెప్పినప్పుడు జూనియర్ వినాలి. సరే సరేనే. ఇప్పుడు అలా కాదనే, ఇంకా చాలామంది మనం అలాగే అనుకుంటాం కానీ చాలామంది దేవుళ్ళలోకి వచ్చేస్తున్నారని మనకు అర్థం కావట్లేదు. అది ఒరే బయటకు అలా కనబడతారా దేవుళ్ళలోకి వచ్చేసినట్టు. మోకాళ్ళే వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు కానీ బతుకులు మార్చుకోరు. చాలామంది అవనవస్తులు చర్చికి వెళ్ళి బైబిల్ చదువుతున్నారు అంటేనే. ఒరే బైబిల్ చదివితే పరలోక రాజ్యం వెళ్తారా? వెళ్ళరు కదరా. ఏమో దేవుడు మనకు పెద్ద ప్రాబ్లం ఉండదురా, శుభ్రంగా పడుకోవచ్చు మనం. దేవుడు మాట్లాడాడని చెప్పి వెళ్ళిపోతే. ఒరే నామకార్థ క్రైస్తవులు వాళ్ళందరూ వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, అవసరానికి దేవుడు వాడుకుని వదిలేస్తారు. అంతే అంటానే. అంతేరా. వచ్చి బాబాయ్ ఆడు చూడనే బైబిల్ పెట్టుకొని వచ్చి. అబ్బా ఇలాగే బైబిల్ చదువుతాడు రే, ప్రతిసారి చదువుతాడు. కాకపోతే చర్చికి రాడరు అసలు సాధారణంగా. మరి ఈరోజు ఎందుకు వచ్చాడు తెలియదు. మరి ఏమో దేవుడు ఏదో మాట్లాడి ఉండొచ్చని. లేదురా, ఏదో ఏదో కథ ఉంది. ఏమో నాకైతే భయం అవుతుందని. ఆడు బైబిల్ చదువుతాడు రా, కానీ బైబిల్లో ఉన్నది ఏదో పాటించాడు ఎప్పుడు. ఆజ్ఞలన్నీ చూస్తాడు కానీ ఏ ఆజ్ఞ ఒక్కసారి కూడా పాటించాడు రా. ఏంటి ఫోన్ తీసిరేంటి? ఫోను చూడాడు ఏం చేస్తాడు ఫోన్లో. హలో, నేను చర్చికి వచ్చేసాను, నువ్వు కూడా వచ్చేయి. ఏందని అదే చర్చిలో అమ్మాయితో చాట్ చేస్తున్నాడు. ఒరే ఆడు చర్చికి వచ్చేదో దాని గురించి రా, నీకేం తెలుసురా బాబు ప్రతిదానికి. అంటే స్టార్టింగ్లో చాలా విశ్వాసంగా వచ్చాడు, భయం వేసిందని. ఆడు విశ్వాసంగా వచ్చింది కూడా అమ్మాయి గురించే. నీకేం తెలుసురా బాబు, బోల్డ్ మంది ఉన్నారు అక్కడ అలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు మన రాజ్యాలు బలంగా కట్టుకుంటే. నువ్వు ప్రతిదాన్ని టెన్షన్ పడిపోగలగా. నాకు భయం వేసేస్తుంది నేను చూసి. మా ఫ్రెండ్ చర్చిలో ఉన్నాడేంటి రాజప్రకాష్ గారు. ఇంకా ఇచ్చాడు ఇంకో పురుషుడు. రే రాజప్రకాష్ ఏమైందిరా? ఎరా ఏమైంది? చర్చిలోకి వచ్చేసావు, నైట్ ఏమైనా జ్వరం వచ్చిందా లేకపోతే ఫ్యాన్ తల మీద పడిందా? యారా ఏం కాలేదు. ఏంట్రా చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసేసుకుంటున్నావు, బైబిల్ చదివేస్తున్నావు, ఒకసారి కూడా చర్చికి రారంటే చర్చికి రావు, ఫ్రెండ్స్ అంటావు, పార్టీలు అంటావు, ఏంట్రా? అరే అంటే కొంచెం దేవుడి దగ్గర అవుదామని వచ్చాను చర్చికి. రే మళ్ళా సీక్రెట్లు వద్దురా, నిజం చెప్పి వద్దు. అరే నిజంగా నా దేవుళ్ళ బలపడదామని వచ్చాను చర్చికి. ఇప్పుడు నిజంగా వచ్చారా? రే వద్దు చెప్పి. అంటే అదరా మామ, తెలిసిన అమ్మాయి వస్తానని చెప్పి మెసేజ్ పెట్టిందిరా, అందుకే వచ్చాను రా. లేకపోతే నేను ఎందుకు వస్తాను చెప్పు. బయట అయితే మాట్లాడుకోవడానికి ఎక్కడ అవ్వట్లేదు, చర్చిలో అయితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదరా. కొంచెం ఏదో ఒకటి చేయరా, మన ఫ్రెండ్స్కి ప్రార్థన చేయమని చెప్పరా, మనం కొంచెం మేము కలవాలని. కొంచెం ఏదో ఒకటి చేయరా. ఓకే పద. ఈడేంటిడు అమ్మాయితో మాట్లాడడానికి ప్రార్థన చేయమంటున్నాడు. ఆడు ప్రార్థన చేసేస్తానని కూడా అంటాడు. అవునా, అది కూడా అన్నాడు ఆడు. అంటాడు రాడు. నీకు చెప్పాను కదరా, అవసరం కోసం వస్తారంతే చర్చికి, దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. ఇంకొకటి పోయి ప్రతిదానికి భయపడిపోతావు. అలాంటి వాళ్ళు ఉండడం వల్ల భయం. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మనకు చాలా మంచిదిరా, మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఇలాంటి వాళ్ళతో. అంతే అంటావునే. కానీ రే ఈరోజు మనకు ప్రాజెక్ట్ ఉందిరా, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఒకటి చెడగొట్ట. ఎవరని? ఆడు ఒక రైస్తోడు ఫ్రెండ్ రా, ఆయన చెడగొట్టాం అనుకో హ్యాపీ, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు, సెట్ చేసినట్టు అంతా. ఈడాడు ఓ లెవెల్ యాక్టింగ్ చేసేస్తున్నాడు రా బాబు వీడు. చాలా బలంగా బైబిల్ చదువుతున్నాడు. అంటే వరా సాగరా, అరే అరే పేటరా, రే ఏం చదువుతారా బైబిలే? ఎంతసేపు చదువుతారా రే? బోరు కొట్టదా? బైబిల్ చదువు బోరు కొట్టదా? ఎంతసేపు చదువుతారా బాబు అదే బైబిల్ అని చాలా బలంగా చదువుతున్నాడు అనే బైబిల్. ఇప్పుడు చూడు దారికి వచ్చేస్తాడు రా, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు దారికి వచ్చేస్తాడు. అంతే మరి, నువ్వు చూడు చూసి నేర్చుకో. సరే ట్రైనింగ్ ఇస్తున్నాను నీకు ఇప్పుడు. ఓకేనా. రే పీటరు ఫోన్ ఉంది, కొంచెం అలా తీసి మెసేజ్లు వస్తున్నాయి చూడరా.
నువ్వేట్రా బాబు అంత ఇంట్రెస్ట్గా చదివేస్తున్నావు పీటర్. ఒరే యూత్ అంతా ఎంజాయ్ చేస్తున్నారా, నువ్వేంట్రా చాలా మిస్ అయిపోతున్నాను. అది అది తీ ఫోన్ వచ్చింది తీ. అది మాట్లాడు. ఏ సిగ్గుపడుతున్నాడేంటి? సెట్ అయిపోయాడు. లవ్లో పడ్డాడు రా కుర్రాడు. అలాగే ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మన మ్యాజిక్లన్నీ చాలా వెరైటీగా ఉంటాయి. చాలా సిగ్గుపడుతున్నాడా నీడు? సిగ్గుపడతాడు, జోకులు కూడా వేస్తాడు కొంచెం అయితే. చెప్పాను కదా అంతా సెట్ చేసి పెట్టాను రా అందరికి. అంతే. ఇటు కాల్ కట్ అయిపోతుంది ఇటు. సాగరా ఎరా పెట్టరా కట్ చేసారా, బ్లాక్లో కూడా పెట్టారా, కట్ చేస్తారా. నైస్. ఇంకెందుకురా నువ్వు బతికే ఎరా పెట్టరా. ఇంక నీ లవ్ ఫెయిల్ రా, నువ్వు వేస్ట్. చచ్చిపో. రే మాటగానే పీటరు, ఈ సమయంలో మంచిగా ఒక గ్లాస్ మందు ఎత్తే నీ బాధ అంతా పోద్దురా. చెప్తున్నాను కదా, మందు వేస్తాం అనుకో ఆ కిక్కి నీ బాధ అంతా మర్చిపోతావు. శుభ్రంగా నీకు శాంతి వచ్చేది, మనశ్శాంతి వచ్చేది, ప్రశాంతంగా ఉండొచ్చు. వేసే తీసుకోవాలి అంటాడు, తీసేసుకుంటాడు. వేసేరా మెడలేసి వండర్ఫుల్. తూలుతున్నాడు అంతే. దీనికి డ్రగ్స్ కూడా బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. అవునా? డ్రగ్స్ వేసి అంతే అంతేరా. ఒరే పాపం ఇటు దీనస్థితి చూస్తుంటే నాకు పాట పాడాలనిపిస్తుందిరా. అవునా? లాస్ట్ ఎండింగ్లో చిన్న పాట. ఓకేనా వేద్దామా? ఓకే ఓకే. గట్టిగా ఇచ్చేయాలి ఇంక ఇప్పుడు ఇడికి. ఓకే. దెబ్బకిడు కత్తి పట్టేసుకోవాలి. అవునండి, చచ్చిపోలే ఇంకా. రెడీ వేసేద్దామా పాట? ఓకే స్టార్ట్ చేయను. పోదాం పదరా పీటర్ పోదాం పదరా, ఏయ్ పోదాం పదరా పీటర్ పోదాం పదరా, పోదాం పదరా పీటర్ పోదాం పదరా, కాలి పోదాం పదరా పీటర్ పోదాం పదరా. సినిమాలు చూద్దాం, ఎంజాయ్ చేద్దాం, సినిమాలు చూద్దాం, ఎంజాయ్ చేద్దాం. పీటర్ పోదాం పదరా పీటర్ పోదాం పదరా, పోదాం పదరా పీటర్ పోదాం పదరా, ఏయ్ పోదాం పదరా పీటర్ పోదాం పదరా, కాలి పోదాం పదరా పీటర్ పోదాం పదరా. మందు తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, మందు తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. పీటర్ మందు తాగుదాం, ఎంజాయ్ చేద్దాం. పీటర్ నువ్వు బతికి ఎందుకురా, పోదాం పదా, పోదాం పదరా పీటర్ పోదాం పదరా, ఏయ్ పోదాం పదరా పీటర్ పోదాం పదరా. పీటర్ నువ్వు బతికి ఎందుకురా ప్రయోజనం? లవ్ పోయింది, ఆరోగ్యం పోయింది, నేను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, ఇంక నువ్వు బతికి ఎందుకురా? చచ్చిపోరా చచ్చిపో. పీటర్ వేసేయ్, తీసుకో పీటర్, కోసేసుకో, చచ్చిపో. పీటర్ కోసేసుకో, చచ్చిపో. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరురా, ఆ దేవుడు కూడా నిన్ను ప్రేమించాడు రా. పీటర్ చచ్చిపోరా, పీటర్ చచ్చిపో. ఏం చేస్తున్నావు? ఈడెందుకు వచ్చాడు రీడు? ఏమన్నా ఎవరన్నా? క్రైస్తవు వాళ్ళ ఫ్రెండ్ రా. పిచ్చి పని రా. మార్చేస్తాడు రండి. ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరురా, నన్ను అనుకున్న వాళ్ళందరూ దూరం అయిపోయారు. అందుకని చచ్చిపోతావా? చచ్చిపోయి ఏం సాధిస్తావురా? దేవుడిని కూడా నాకు ప్రభు చూపెట్టట్లేడురా. నేను చాలా పాపాలు చేశాను, దేవుడు కూడా నన్ను క్షమించడేమరా. దేవుడు క్షేమమయుడురా. దేవుడు ఎప్పుడు మనల్ని క్షమిస్తానే ఉంటాడు. నీ మనసును నువ్వు ఎప్పుడైతే మార్చుకుంటావో, దేవుడికి నీ మనసును ఎప్పుడైతే ఇస్తావో, దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు. దేవుడి హృదయాన్ని మార్చినప్పుడు నీకు రక్షణ కలిగింది. దేవునికి ప్రార్థన చేసుకోరా. నేను చాలా తప్పులు చేశాను రా. నువ్వు ఎన్ని తప్పులు చేస్తే దేవుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాడు రా. నువ్వు అంతేగాని ఇలా కత్తులు పట్టుకొని చనిపోదాం ప్రిపేర్ అయితే నువ్వు లాస్ట్కి వెళ్ళేది నరకానికే తప్పితే నువ్వు సాధించేది ఏం లేదురా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేయాలరా? ఇప్పుడు నువ్వు ఇదిగో, దేవుడు మనకి ఏం చెప్పాడు? ఎప్పుడు మనం చేసే పాపాల కోసం దేవుడు ప్రాణం పెట్టాడు రా. కాబట్టి మనం ఈ బైబిల్ చదువుకుంటే దేవుడు నీ హృదయాన్ని మారుస్తాడు రా. నువ్వు బైబిల్ చదువుతున్నావు కానీ నీ హృదయపూర్వకంగా చదవట్లేదు, చదవాలని నామకార్థంగా చదువుతున్నావు. ఈ బైబిల్ చదువు, హృదయపూర్వకంగా చదువు, ప్రార్థన చేసుకో.
దీనస్థితిని ఎప్పుడు దేవుడు విరిగినని మనసుని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడురా. నువ్వు విరిగిన మనసుతో మోకలేసి ప్రార్థన చేయి, దేవుడు నేను తప్పకుండా క్షమిస్తాడు. ప్రార్థన చేసుకో. దేవా, గోరి పాపనైనా నన్ను ప్రభా, రక్తంతో నన్ను రక్షించో ప్రభా. నేను ఆ లోక ఆశలకి లోక ప్రేమకి ప్రభా ఇచ్చే వ్యసనపడి ప్రభా నీకు దూరంగా బ్రతకను ప్రభా. కానీ నీ దయతో నీ కృపతో నన్ను రక్షించుకున్నందుకు వందనాలు ప్రభా. నైనా ప్రభా ఇస్తే నీకు దగ్గరగా నీకు మహిమకరంగా నేను ముందు సాయించమని చేసిన వర్షం తండ్రి. దేవుడు నన్ను